నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బోనాల పండుగలో ఫ్లెక్సీల రగడ, మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం. వైసీపీ నేతలు జైలు పాలవడానికి జగనే కారణం, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శలు. పిన్నెల్లి పరామర్శకు 25 లక్షల రూపాయలు, జగన్ పై హోంమంత్రి అనిత విమర్శలు. ఎయిర్ ఇండియా మ్యాగజైన్ లో పూర్ణకు చోటు, తెలంగాణ గిరిపుత్రికకు దక్కిన గౌరవం. నేడు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు, నగర శివారులో నిరుద్యోగుల అరెస్టులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోత్రాల కాలనీ 8వ వార్డులో గురువారం జరిగిన పోచమ్మ దుర్గమ్మ బోనాల పండుగలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కొందరు నాయకులు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి ఫ్లెక్సీలో మున్సిపాలిటీలో పనిచేసే వారి ఫోటో ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఆ ఫ్లెక్సీని తొలగిస్తున్న సిబ్బందిని చూస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎందుకు తొలగిస్తున్నారు అని అడిగారు. మున్సిపాలిటీలో పనిచేసే వారి ఫోటో ఉండటంతో ఫ్లెక్సీ తొలగిస్తున్నామని చెప్పడంతో జీవన్ రెడ్డి మున్సిపల్ అధికారికి ఫోన్ చేసి జగిత్యాలలో ఉండనిస్తారా, ఊరి నుంచి వెళ్ళగొడతారా అంటూ మండిపడ్డారు. లేబర్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు టీపీఎస్ తీసేయమని చెప్పని. నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తామా, ఎంత ఫ్లెక్సీ ఇస్తున్నాయంటే దేని ఇబ్బంది ఉంటుంది. 3 రోజులు 4 రోజులు ఉన్నది కదా, ఇవాళ కంటే ఫ్లెక్సిబుల్ తీసేస్తారే. అధికారులను అడిగితే ఏమంది? అధికారులు నేను చైర్మన్ కంప్లైంట్ చేసిన, నాకు అధికారులు వాళ్ళే ఉంటున్నారు టీపీఏ తీసేయమన్నదంట. ఈవీఎం పగలగొట్టిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించడం పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ప్రజాస్వామ్య కూనీకోరు పిన్నెల్లికి వత్తాసు పలకడం సిగ్గుచేటు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాజీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ ప్రోత్సాహం వల్లే వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ నేతలు జైలు పాలవడానికి సగం కారణం జగనే అని పంచుమర్తి అనురాధ విమర్శించారు. పిన్నెల్లి చేసిన పాపాలకు నెల్లూరు జైలులో కాదు, తిహార్ జైల్లో పెట్టాలని అన్నారు. జగన్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఆమె ఎద్దేవా చేశారు. నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అమరావతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లిని కలిసేందుకు జగన్ ఇవాళ 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు. జైల్లో ఉన్న పిన్నెల్లి కోసం జగన్ హెలికాప్టర్లో నెల్లూరు వెళ్లారని వివరించారు. పిన్నెల్లి మూలాఖతులు అయిపోయినప్పటికీ మానవతా దృక్పథంతో జగన్ కు అనుమతి ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. ములాఖతులు అయిపోయాయని తెలిసి కూడా జగన్ ఉద్రిక్తతలు రగిల్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాతు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి
పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని. తెలంగాణకు చెందిన గిరిజన పుత్రిక మాలావతి పూర్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికుల కోసం అందించే ఇన్ఫ్లైట్ మ్యాగజైన్ నమస్తే ఏఐలో చోటు దక్కించుకుంది. తన 13 ఏళ్ల వయసులోనే పూర్ణ 2014లో మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి రికార్డు సృష్టించింది. ఆ తరువాత కూడా పర్వతారోహణ కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తాజాగా ఎయిర్ ఇండియా ప్రతి నెల తన ప్రయాణికుల కోసం అందిస్తున్న మ్యాగజైన్లో పూర్ణపై ప్రత్యేక కథనం ప్రచురించడం గర్వకారణం. టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునివ్వడంతో హైదరాబాద్ నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాట పట్టారు. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. అయితే నిరుద్యోగులు మార్చును ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. జిల్లాల నుంచి యువతను రాజధానికి రాకుండా అరెస్టులు చేస్తుంది. హైదరాబాద్ చుట్టూ పికెటింగ్లు ఏర్పాటు చేసింది. జిల్లాల నుంచి వస్తున్న ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.